చెయ్యి ఇరిగింది, చాలా నొప్పి అవుతుంది, అది ఎమర్జెన్సీనా, ఎటువంటి వాటికి ఇమీడియట్గా సర్జరీ చేయాలి, ఎటువంటి వాటికి కొంచెం వెయిట్ చేయొచ్చు అంటే సో డిస్లొకేషన్స్ అనేవి ఎమర్జెన్సీ. ఎందుకంటే మనకి ఎన్నోసార్లు కట్ కాకుండానే నరం మీద డ్యామేజ్ ఉండొచ్చు. ఎట్లా అంటే మనకి హలో, నేను డాక్టర్ వంశీధర్ రెడ్డి, ఆర్థోపెడిక్ సర్జన్. ఇప్పుడు ఈ వీడియోలో మనము ఆర్థోపెడిక్స్కి సంబంధించి ఎమర్జెన్సీ సర్జరీస్ గురించి మాట్లాడదాం. సో ఎంతోమంది ఎట్లుంటారు అంటే నాకు చెయ్యి ఇరిగింది, చాలా నొప్పి అవుతుంది, అది ఎమర్జెన్సీనా అంటే ఎమర్జెన్సీ అంటే అప్పటిదప్పుడు డీల్ చేయాలన్నట్టు మన మీనింగ్ ఇది. సో ఎన్నో థింగ్స్ ఆర్థోపెడిక్స్లో ఎమర్జెన్సీ కాదు. సపోజ్ లైక్ రిస్ట్ ఇరిగింది మనకి అండ్ బోన్ ఏం బయటికి రాలేదు, ఓపెన్ ఫ్రాక్చర్ కాలేదు, మనం కొన్ని డేస్ ఆగి కూడా సర్జరీ చేయొచ్చు. దానికి మనకి ఇమీడియట్ అదే రోజు చేయాలని లేదు. సో మనకి ఎన్నోసార్లు ఇంకొన్ని డేస్ వెయిట్ చేయడమే బెటర్. సపోజ్ యాంకిల్ ఫ్రాక్చర్ అయింది అనుకోండి, ఆ స్వెల్లింగ్ తగ్గే వరకు వెయిట్ చేయడం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ స్వెల్లింగ్ మీదనే సర్జరీ చేస్తే ఎన్నోసార్లు స్కిన్ క్లోజ్ అవ్వేది, కుట్లేనికి రాకపోవచ్చు. సో ఏ టైంలో సర్జరీ చేయాలి, ఎటువంటి వాటికి ఇమీడియట్గా సర్జరీ చేయాలి, ఎటువంటి వాటికి కొంచెం వెయిట్ చేయొచ్చు అంటే జనరల్లీ మనం వెయిట్ చేయడం పాసిబుల్ అయితే వెయిటే చేస్తాం. ఎందుకంటే మనకి ఒక సర్జరీ చేయాలంటే అన్ని థింగ్స్ మన ఫేవర్లో ఉండాలి. లైక్ పేషెంట్ జనరల్ కండిషన్ మనం చెక్ చేయాలి, పేషెంట్కి బ్లడ్ బాగుందా లేదా, బ్లడ్ టెస్ట్ రన్ చేయాలి, ఒకవేళ ఎల్డర్లీ పేషెంట్ ఉంటే హార్ట్ చెకప్ చేయాలి, అనెస్థీషియా చెకప్ చేయాలి. ఇవన్నీ చేయకుండా మనం ఇమీడియట్గా వచ్చిన పేషెంట్ వచ్చినట్టు ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్తే మనం ఏదైనా చెక్ చేయనందువల్ల కూడా ప్రాబ్లం అవ్వచ్చు. సో మనకు వీలైతే మనం ప్రాపర్ కంఫర్టబుల్ టైంలో లోపల వేయాల్సిన ఇంప్లాంట్స్ ఏమైనా ఉంటే అవి తెచ్చుకొని వాటిని రెడీ చేసుకొని అన్ని రెడీ అయిన తర్వాత పేషెంట్ ఓకే అన్న తర్వాతనే మనం సర్జరీ చేయడం మోర్ ఇంపార్టెంట్. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అవి కుదిరాయి. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా అంటే మనకి ఎంత తొందర వీలైతే అంత తొందర సర్జరీ చేసే అవసరం ఉంటుంది, ఎన్నోసార్లు ఇమీడియట్లీ అప్పటికప్పుడు చేసే అవసరం ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్స్ గురించి మనం ఈ వీడియోలో మాట్లాడదాం. సో అటువంటివి చాలా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో వన్ ఆఫ్ ద ఫస్ట్ సిచ్యువేషన్ ఈస్ కాల్డ్ ఏ డిస్లొకేషన్. మనకి సో ఒక జాయింట్ ఊడిపోవడం ఒక పొజిషన్లోకి వెళ్ళి. సో డిస్లొకేషన్ని మనం ఇమ్మీడియట్గా రెడ్యూస్ చేయడం, ఎంత తొందర వీలైతే అంత తొందర రెడ్యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సపోజ్ ఒక జాయింట్ ఊడిపోయింది, లైక్ ఎల్బో ఊడిపోయింది, షోల్డర్ ఊడిపోయింది అంటే ఫస్ట్ థింగ్ ఎక్స్ట్రీమ్లీ పెయిన్ఫుల్ అది. సో ఒక ఫ్రాక్చర్ కన్నా కూడా డిస్లొకేషన్ చాలా పెయిన్ఫుల్ ఉంటుంది. సెకండ్ థింగ్ ఏంటంటే చుట్టుపక్కల నరాల మీద ప్రెషర్తోని వచ్చే కాంప్లికేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి వాటి వల్ల, డిస్లొకేషన్స్ వల్ల. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎంత లాంగ్ వెయిట్ చేస్తామో అంత మనకి పర్మనెంట్ జాయింట్ డ్యామేజ్ అయ్యేది, అంటే కార్టిలేజ్ చనిపోయేది లోపల, ఆర్ మనకి రిడక్షన్ డిఫికల్ట్ అయ్యే ఛాన్స్, అంటే సాఫ్ట్ టిష్యూస్ అన్ని టైట్ అవ్వడంతో రిడక్షన్ చాలా డిఫికల్ట్ అవ్వచ్చు. లైక్ ఎల్బో డిస్లొకేషన్ అయింది, ఎమర్జెన్సీకి వచ్చిందంటే ఎన్నోసార్లు ఇమీడియట్లీ ఎమర్జెన్సీలో మనకు ఆపరేషన్ థియేటర్కి తీసుకెళ్లకుండానే డిస్లొకేషన్ రెడ్యూస్ చేయగలుగుతాం మనం. కానీ అది కొన్ని డేస్ అయ్యింది లేదా కొన్ని అవర్స్ అవుతున్నా కొద్ది డిఫికల్ట్ అయితేనే ఉంటుంది రిడక్షన్. సో డిస్లొకేషన్స్ అనేవి ఎమర్జెన్సీ. ఎందుకంటే మనకి ఆ ఫాస్ట్గా డీల్ చేయడం ఇంపార్టెంట్, అదర్వైజ్ రెడ్యూస్ చేయడం డిఫికల్ట్ అండ్ మనకి న్యూరాలజికల్ కానీ వాస్కులర్ కానీ కాంప్రమైజ్ కావడం ఇంకా మనకు ప్రాబ్లం అవ్వచ్చు. వన్ మోర్ థింగ్ ఎమర్జెన్సీ ఏంటంటే ఇది ఇంకా పెద్ద ఎమర్జెన్సీ, మనకి రక్తనాళాల మీద ఒత్తిడి ఉండడం ఆ ఫ్రాక్చర్ వల్ల కానీ, డిస్లొకేషన్ వల్ల కానీ, లేదంటే కట్ ఇంజురీ వల్ల కానీ. సో బ్లడ్ వెజిల్స్ వాస్కులర్ కాంప్రమైజ్ ఆర్ న్యూరోవాస్కులర్ కాంప్రమైజ్, నర్వ్ అండ్ వెజిల్ డ్యామేజ్ ఉండడం. సో దాన్ని వదిలేస్తే ఏమవుతుందంటే ఆ కాలు కానీ చేయి కానీ చనిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక కాలు తీసే అవసరం కూడా పడవచ్చు మనం వాస్కులర్ ఇంజురీని నెగ్లెక్ట్ చేస్తే. ఎన్నోసార్లు కట్ కాకుండానే నరం మీద డ్యామేజ్ ఉండొచ్చు. ఎట్లా అంటే మనకి ఒక ఫ్రాక్చర్ అయ్యి ఆ బ్లడ్ వెజిల్ మీద ఒత్తిడి ఉండొచ్చు, ఆ ప్రెషర్ వల్ల కానీ, లేదంటే ఆ బోన్ ఫ్రాగ్మెంట్స్ వెళ్ళి దాన్ని ప్రెస్ చేయవచ్చు. సో వాస్కులర్ ఇంజురీ ఈజ్ అన్ ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్స్లో. సో దాన్ని ఇమీడియట్లీ డీల్ చేయడం అవసరం. సో ఇది ఐడెంటిఫై చేయడం అండ్ డీల్ చేయడం. సో వాస్కులర్ ఇంజురీస్. ఇంకోటి ఏంటంటే కొన్ని రకమైన ఫ్రాక్చర్స్కి వెజిల్స్ ఇంజురీ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. లేదు అంటే మనకి దానివల్ల మనకి ఇమీడియట్గా డీల్ చేయకపోతే తర్వాత పర్మనెంట్ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. లైక్ హిప్లో నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అంటారు. ఆ నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్ అయితే మనం ఒక తొందరగా దాన్ని డీల్ చేసి ఫిక్స్ చేయకపోతే ఏవాస్కులర్ నెక్రోసిస్ అనేది రాగలుగుతుంది. ఆ ఏవాస్కులర్ నెక్రోసిస్ వస్తే హిప్ పర్మనెంట్గా చనిపోగలుగుతుంది, పర్మనెంట్ డ్యామేజ్ రాగలుగుతుంది. సో నెక్ ఆఫ్ ఫీమర్ ఫ్రాక్చర్స్ కొన్ని. పెల్విక్ ఫ్రాక్చర్స్ అంటారు, అంటే ఈ పెల్విక్ ఏరియా ఫ్రాక్చర్ అయితే లోపల ఇంటర్నల్గా చాలా బ్లీడింగ్ అయ్యి పేషెంట్కి లైఫ్కి రిస్క్ అవ్వచ్చు. సో ఈ పెల్విక్ ఫ్రాక్చర్ స్టెబిలైజేషన్ కూడా ఒక ఎమర్జెన్సీ, మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ చేయాలి మనం. సో ఇవి మనకి కొన్ని ఎమర్జెన్సీస్. ఇవి కాకుండా ఇంకొన్ని ఎమర్జెన్సీస్ ఏంటంటే ఇన్ఫెక్షన్స్. మనకి జాయింట్ సెప్టిక్ అయింది, సో సెప్టిక్ ఆర్థరైటిస్ కానీ, కొన్ని చిల్డ్రన్లో ఆస్టియోమైలిటిస్ కానీ ఒక లెవెల్లో వస్తే అది కూడా ఎమర్జెన్సీ అప్పటిదప్పుడు డీల్ చేయాలి. లేదంటే ఫస్ట్ థింగ్ జనరలైజ్ సెప్సిస్ అవ్వచ్చు, దానివల్ల మనకి పేషెంట్కి సెప్టిక్ షాక్లోకి వెళ్ళగలుగుతారు. లేదు ఇంకోటి ఏంటి అంటే ఆ సెప్టిక్ ఆర్థరైటిస్ని వదిలేస్తే జాయింట్లో కార్టిలేజ్ చాలా ఫాస్ట్గా చనిపోగలుగుతుంది. సో జాయింట్ సెప్టిక్ అవ్వడం ఆర్ ఆస్టియోమైలిటిస్, బోన్ సెప్టిక్ అవ్వడం చిల్డ్రన్లో ఎస్పెషల్లీ. సో చిల్డ్రన్లో మనకి ఆస్టియోమైలిటిస్ కావడం, దీస్ టూ ఆర్
ఎమర్జెన్సీస్ మనకు ఇమీడియట్లీ హ్యాండిల్ చేయాల్సినవి. ఇంకో ఎమర్జెన్సీ ఏంటంటే దాన్ని కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటారు. కంపార్ట్మెంట్ సిండ్రోమ్ అంటే ఏంటంటే ఒక ఫ్రాక్చర్ కానీ ఇంకేమైనా ఇంజురీ అయితే చాలా సివియర్ స్వెల్లింగ్ వస్తుంది, లోపల బ్లీడ్ అయ్యి లేదంటే వేరే విధంగా లోపల ఎడిమా వచ్చి. సో ఆ స్వెల్లింగ్ వల్ల మనకి ఆ మజిల్స్కి పోయే బ్లడ్ సర్క్యులేషన్ తగ్గగలుగుతుంది, మనకు ఆ పర్ఫ్యూషన్ ఆగిపోయేసి మనకి సివియర్ పెయిన్ వస్తుంది ఫస్ట్. సెకండ్ థింగ్ ఏంటంటే దీన్ని ఎమర్జెన్సీలో మనకి డీకంప్రెషన్ అంటాం, అంటే ఫేషియాని కట్ చేసి ఫేషియాని రిలీజ్ చేసి ఫేషియోటమ్ అనే ప్రొసీజర్ చేయాలి. ఇది చేస్తే ప్రెషర్ తగ్గిపోయి మనకి వచ్చే కాంప్రమైజ్ తగ్గిపోగలుగుతుంది. సో ఈ ఫేషియోటమీ మన కంపార్ట్మెంట్ సిండ్రోమ్కి ఇది కూడా ఒక అక్యూట్ ఎమర్జెన్సీ ఆర్థోపెడిక్స్. సో వీటి వరకు చాలా ఫాస్ట్గా హ్యాండిల్ చేయాల్సిన ఎమర్జెన్సీస్ ఇవి ఇట్లాంటి సిచ్యువేషన్ ఉన్నదంటే దాన్ని ఇమీడియట్లీ డీల్ చేయాలి, మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ సర్జరీ చేయాలి. ఇది కాకుండా ఇంకోటి స్పైనల్ ఎమర్జెన్సీ ఏంటి అంటే దాన్ని మనకి కాడా ఈక్వైనస్ సిండ్రోమ్ అంటారు. అంటే సెంటర్గా హ్యూజ్ డిస్క్ వచ్చి సెంట్రల్ స్పైనల్ కార్డ్ మీద వస్తుంది, దానివల్ల మనకి కాడా ఈక్వైన అంటే స్పైనల్ కార్డ్ ఎండ్ రూట్స్ మన మీద కంప్రెస్ అయ్యి మనకి 2 లెగ్స్కి ఇన్వాల్వ్మెంట్ ఉండొచ్చు, దానివల్ల మనకి పారాసిస్ ఉండొచ్చు. సో ఈ కాడా ఈక్వైనస్ సిండ్రోమ్ కూడా ఒక స్పైన్ సర్జరీలో ఒక ఎమర్జెన్సీ. సో ఇవి ఎమర్జెన్సీస్. ఇవి కాకుండా వేరే వరకు కొద్ది వరకు ఓపెన్ ఫ్రాక్చర్స్ అంటే ఫ్రాక్చర్ ఓపెన్ అయ్యి బయటికి రావడం, ఇవి సెమీ ఎమర్జెన్సీస్ అంటారు. అంటే ఇవి కూడా తొందరగా డీల్ చేయాలి, కానీ ఇమీడియట్లీ అప్పటికప్పుడు డీల్ చేయాల్సిన అవసరం లేదు మనకి. సో వీటి వరకు మనకి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ మనకి యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ హ్యాండిల్ చేయాలి. సో మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ కోసం కొన్ని రకమైన ఫ్రాక్చర్స్ లోపల అయినాయి అంటే మీ సర్జనే డెలిబరేట్గా కావాలనే దాన్ని ఇంకొంచెం టైం ఆగి చేయాలంటారు. సో మీరు ట్రీట్ చేసే సర్జన్ చెప్పిన టైంకే సర్జరీ చేయడం మోర్ ఇంపార్టెంట్. ఎమర్జెన్సీ అన్నారంటే ఎమర్జెన్సీలో చేయాలి, లేదు ఆగగలుగుతాము అంటే ఇంకొన్ని డేస్ ఆగి చేయాలి. సో ఏదైనా స్టేబుల్ అయ్యి సర్జరీ తర్వాత పేషెంట్కి ఇంకా ఇంప్రూవ్ కావాలి కానీ సర్జరీ వల్ల బ్యాడ్ అవ్వదు. సో అది ఏ టైంకి చేయాలనేది మీకు ట్రీట్ చేసే సర్జన్ డిసైడ్ చేస్తారు. థ్యాంక్ యూ.